హైదరాబాద్లోని బంజారా హిల్స్లో సిచ్యువేషన్ ఏమిటి? మా ప్రతినిధి ఎలేందర్ డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, ఏమిటి ఒకరిని చూసి ఒకరు వేలంవెర్రగా భయంతో పోటీలు పడి ఫ్యూయల్ కోసం పరుగులు పెడుతున్నట్టుగా కనిపిస్తుంది సిచ్యువేషన్. అది కూడా ఒక హైదరాబాద్లోనే ఈ వాతావరణం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ హైదరాబాద్ బాగానే ఉంది, ఆంధ్రప్రదేశ్లో మిగిలిన చోట్ల కూడా బాగానే ఉంది. వై ఓన్లీ హైదరాబాద్? పానిక్ బయింగ్ అని చెప్పేసి డీలర్స్ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఇక్కడో దగ్గర వచ్చినటువంటి చిన్న ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇదంతా పానిక్ క్రియేట్ అయింది. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరిపడా ఫ్యూయల్ ఉంది అనేది డీలర్స్ చెప్తున్నటువంటి మాట. డీలర్స్ దగ్గర కావచ్చు, ఫ్యూయల్ కంపెనీల దగ్గర దాదాపుగా ఇంకా 25-30 రోజులకు సరిపడా ఇటు పెట్రోల్ డీజిల్ కానీ ఉంది అనేది డీలర్స్ చెప్తున్నటువంటి మాట. సో చిన్నపాటి కండిషన్స్తో సప్లై చేయడం ద్వారా ఇట్లా కొన్ని బంకులకు కొరత ఏర్పడుతుంది అనేది డీలర్స్ చెప్తున్నారన్నమాట. దానికి సంబంధించి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అధికారులు ఈ ఎవరైతే ఆయిల్ కంపెనీలు ఉన్నాయో వారితో మాట్లాడితే చిన్నపాటి ఈ కన్ఫ్యూజన్ అనేది సమసిపోతుంది. సో ఆ సిచ్యువేషన్ని కొంతమంది ఆసరాగా తీసుకొని వాట్సాప్లో ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు. ఒక వదంతులు క్రియేట్ చేయడం వల్ల ఇట్లా ఏదైతే పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది చెప్తున్నారు. సో రోజు 100 రూపాయలు 200 రూపాయలు రెగ్యులర్గా పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్న వాళ్ళు ఒకేసారి వచ్చి అందరూ ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం వల్ల ఈ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అనేది బ్యాంకు యజమానులు కావచ్చు, డీలర్స్ అధికారులు చెప్తున్నటువంటి మాట. సో ఇదంతా కూడా 1-2 డేస్లో సెట్ అయిపోతుంది. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అవసరం ఉన్నంత మేరకు కొట్టించుకుంటే బాగుంటుంది అనేది ఈ బ్యాంకర్స్ సంబంధించినటువంటి యజమానులు చెప్తున్నటువంటి మాట. రైట్.